శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం, సూర్య ఉదయం, ఆదివారం, తిథి అష్టమి తిథి. ఆదివారం అష్టమి తిథి రావడం శుభకరం. అలాగే తులారాశి వారికి ఆర్థికంగా నష్టపోయిన వారు, ఆరోగ్యపరమైన ఇబ్బందుల్లో ఉన్నవారు, భార్యాభర్తలు, కుటుంబంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొనేవారు, శత్రువులు భయంతో వణికిపోతున్నవారు అందరూ కూడా కాలభైరవుడి యొక్క పూజలో పాల్గొనడం, అష్టమి తిథిలోనే కాలభైరవుడి యొక్క పూజలు చేయడం వల్ల మీకు అన్ని విషయాల్లో మెరుగైన ఫలితం కనబడబోతుంది. ఇది మాఘమాసము తర్వాత పౌర్ణమి తర్వాత వచ్చే అష్టమి, శక్తివంతమైన అష్టమి తిథిలో దైవారాధన పూజల్లో అనురాధ నక్షత్రం. ఈ నక్షత్రం 27 నక్షత్రాల్లో గొప్ప నక్షత్రం. అందువల్ల ఈరోజు మనం మనస్ఫూర్తిగా దైవ అనుగ్రహ పూజలు చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు అనేది కనబడుతుంది. అలాగే చంద్రభగవానుడు కుటుంబ స్థానంలో స్థిరమైన నక్షత్రం శని నక్షత్రంలో ఉండడం ఈరోజు శుభకరమైన విషయాల్లో చిన్న చిన్న ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్ళు, వాగ్దాటి వరంలో మానసికంగా ఎదుర్కొనే ఎదుటివారు విమర్శలను ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా చేసుకోకండి. ఆవేశంగా ఎటువంటి నిర్ణయాలు కుటుంబ సభ్యులు వాళ్ళ సలహాలు కూడా తీసుకోవడం మంచిది. ఎందుకంటే మీరు ద్వితీయంలో శని నక్షత్రంలో ఉన్నప్పుడు త్వరగా నిర్ణయాలు తీసుకోగలిగితే మనం ఇంకొక విషయంలోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని సంతోషకరంగా ముందు అడుగు వేయడం వల్ల అది ఇబ్బందికరంగానే ఉంటుంది. అలాగే ఈరోజు కేంద్ర స్థానంలో ఇల్లు వాహన స్థానంలో కుజశుక్రులు అలాగే ఉండడం, ఇక్కడ శని యొక్క చూపు చంద్రుడి పైన పడడం, గురువు యొక్క చూపు రాశినాథుడి పైన పడడం చాలా శుభకరం. ఇక్కడ అన్ని గ్రహాలు రాహుకేతువుల మధ్య ఇమిడిపోయినాయి. ఇప్పుడు తులారాశికి కేంద్ర పంచమ గ్రహాలన్నీ కూడా బాగున్నా గురువు ఒక్క గ్రహం మాత్రమే బయట ఉన్నది. దీన్ని కాలసర్ప దోషంలో ఉన్నాం కొద్దిగా. అందువల్ల ఈ గురువు తులారాశికి 100% మెరుగైన ఫలితం కనిపిస్తూ కుటుంబంలో ఆనందకరమైన విషయాలకు అలాగే మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేర్చడానికి ఆయన శక్తివంతంగా ప్రయత్నిస్తూ తులారాశిని ఒక చాలా జాగ్రత్తలుగా కాపాడుకునే సాయి శక్తి ఆ గురువుకు ఉండడం వల్ల చాలామంది ఇబ్బందికరంగా ఉన్న, మానసికంగా ఇబ్బందులు పడినా, ఏదో జీవితంలో ఓడిపోయామని ఒక బాధలో ఉన్నా తిరిగి మనకు రేపటి రోజు శుభకరంగా ఉంటుందని మనసులో ఉన్న ఆత్మవిశ్వాసం సన్నగిల్లకుండా గురువు యొక్క చూపు ద్వారానే మనం మెలకువగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అందువల్ల ఈరోజు వృత్తి, ఉద్యోగం, వ్యాపారం అనుకున్నది దక్కుతుంది. చేపట్టే పనుల్లో సుష్టత పెరుగుతుంది. బాధ్యతలు పెరుగుతాయి. ఆశించిన ఫలితాలు వస్తాయి. ముఖ్య విషయాల్లో నిర్ణయాలు తీసుకోండి. ఆత్మవిశ్వాసం ముందుకు సాగి కార్యసిద్ధిని పొందుతారు. ఈరోజు అభివృద్ధికి సంబంధించిన వ్యవహారాలు లాభిస్తాయి. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంటుంది. అలాగే కుటుంబంలో ఉన్న వారి యొక్క సలహాలు ఉపక్రమిస్తే ఇబ్బందికరమైన విషయాల్లో నెట్టడం జరగడానికి అవకాశాలు ఉండడం వల్ల అత్యంత జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉన్నాయి. ఏకాగ్రతగా పనిచేసి గొప్ప ఫలితాలను అందుకుంటారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి. అదృష్ట ప్రాప్తి ఉంది. మంచి సౌఖ్యం ఉంది. కొత్త వస్తువులు కొంటారు. తోటి వారితో సహాయపడతారు. చెప్పిన మాటలు విని ఇబ్బంది పడకుండా ఉండడానికి దైవారాధన పూజలు చేయడం వల్లనే మంచి జరగడానికి అవకాశాలు ఉంది. ముఖ్య కార్యక్రమాల్లో సిద్ధిస్తాయి. ఆర్థిక విషయాల్లో అనుకూలిస్తాయి. ఒత్తిడిని సరిచేసుకొని పోవాలి. అలాగే మానసికంగా
మనసులో ఉన్న బాధలని స్నేహితులతో పంచుకోవడం వల్ల కూడా మీకు మనోబలం అనేది తిరిగి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఈరోజు ప్రయోజనకరమైన రోజు. దీర్ఘకాలప అనారోగ్యం నుండి మీరు విముక్తి పొందగలరు. మీకు తెలియని వారి నుండి ధనాన్ని సంపాదిస్తారు. దీనివల్ల మీ యొక్క ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించాలనుకోవడం వలన మీకు రోజంతా ఆహ్లాదకరమైన మీ ప్రేమ మరింత దృఢంగా ఆనందంగా ఉండాలని అనుకుంటే మూడో వ్యక్తి మాటలు నమ్మవద్దు. మీరు అకస్మాత్తుగా పని చేసే చోట ఈరోజు మీ కుటుంబ సమయాన్ని గడుపుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి చాలా సంతోషకరంగా ఆమె మనసులో ఉన్న అభిప్రాయాలను మీ ముందంజనలోకి పెట్టడం వల్ల మీరు ఆమె అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మీరు చేయడం వల్ల మంచి బాంధవ్యం అనేది ఏర్పడబోతుంది. భార్యాభర్తల్లో ఒత్తిడి లేకుండా జాగ్రత్తగా ముందుకు పోగలుగుతారు. ఈరోజు గోచార ఫలితాలు. పై అధికారులతో ఓపిక పట్టండి. ప్రతిభకు విలువ ఆలస్యంగా వస్తుంది. విలాస వస్తువుల పట్ల ఆసక్తి ఉంటుంది. క్షేత్ర పర్యటనల ద్వారా ప్రయోజనం కలుగుతుంది. పని ఒత్తిడి తగ్గుతుంది. బ్లాక్ చేయబడిన డేటాలో కొంత భాగం అందుబాటులో ఉంటుంది. ఈరోజు పాండిత్యం కలిగిన రోజు. అదృష్ట దిశ ఉత్తరము. అదృష్ట సంఖ్య 6. అదృష్ట రంగు పసుపు. చిత్తా నక్షత్రం ఓపిక పట్టండి. స్వాతి నక్షత్రం ఆసక్తి ఉంటుంది. విశాఖ నక్షత్రం సంక్షోభాలు తగ్గుతాయి. ఈరోజు ఆరోగ్యపరమైన స్థానం అధిక శాతం శుభకరం. సంపద పరంగా అధిక శాతం శుభకరం. కుటుంబంలో అధిక శాతం శుభకరం. ప్రేమ వ్యవహారాలు ఇబ్బందికరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారంలో మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. వివాహ జీవితంలో అలసత్వం ఎక్కువగా చేసుకోకుండా చూసుకోవాలి. ఈరోజు ఉద్యోగస్తులకు శుభకరం. ఐటీ రంగంలో ఉన్న వారికి చాలా చాలా సంతోషకరంగా జరుగుతుంది. కుటుంబంలో ఉన్న స్త్రీలకి ప్రత్యేకించి ఈరోజు శుభకరమైన రోజు. రియోస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.